మండలంలోని మండల కేంద్రమైన ఎంఆర్ఓ ఆఫీస్, ఎంపీడీఓ ఆఫీస్, పోలీస్ స్టేషన్ నందు 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఎంఆర్ఓ కోటేశ్వరరావు, ఎంపీడీఓ ఆదినారాయణ, ఎంఈఓ రవికుమార్, ఆనందరావు, మండలంలోని అందరు విఆర్ఓలు, కస్తూర్బా కళాశాలలోని బాలికలు పాల్గొన్నారు. కొండాపురం మండలంలోని మండల కేంద్రమైన ఎంఆర్ఓ ఆఫీస్, ఎంపీడీఓ ఆఫీస్, పోలీస్ స్టేషన్ నందు 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఎంఆర్ఓ కోటేశ్వరరావు, ఎంపీడీఓ ఆదినారాయణ, ఎంఈఓ రవికుమార్, ఆనందరావు, మండలంలోని అందరు విఆర్ఓలు, కస్తూర్బా కళాశాలలోని బాలికలు పాల్గొన్నారు. భారతదేశానికి గణతంత్ర దినోత్సవం ఏర్పడి మరి ఇప్పటికి కూడా మనం కేంద్ర ప్రభుత్వము 2047కి కొన్ని లక్ష్యాలు నిర్దేశించుకుందంటే ఇంకా ఆశించినటువంటి ప్రగతి మనం సాధించలేకపోబట్టే కదా మనం ఇప్పుడు దాకా పెట్టుకునింది. ఇప్పటి వరకు మనం ఏమనుకుంటున్నాం, దాదాపుగా 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారని చెప్పేసి ఇప్పుడు దాకా చెప్పుకుంటూనే వస్తున్నాం, మనం ఇప్పటికీ చెప్పుకుంటున్నాం. మరి మన గణతంత్రం ఏర్పడింది అంటే ఆల్రెడీ మన దేశానికి కావాల్సినటువంటి రాజ్యాంగాన్ని మనమే రచించుకున్నాం. 47వ సంవత్సరంలో స్వతంత్రం వచ్చినప్పటికి కూడా ఈ 3 సంవత్సరాలు బ్రిటిష్ వారు ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారమే మనం తేరుకోలేకపోయినాం. ఈ 3 సంవత్సరాల్లో అభివృద్ధి చెందేటువంటి భారతదేశానికి ఎలాంటి రాజ్యాంగం అయితే అవసరమో అనేటువంటి ఉద్దేశంతో దానికి ఒక డ్రాఫ్టింగ్ కమిటీని, రాజ్యాంగ కమిటీని ఏర్పాటు చేసి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ యొక్క అధ్యక్షతన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఉంటూ దేశ విదేశాలన్నీ తిరిగి ఇందాక మీరు చెప్పినట్టుగా దాదాపుగా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి దాన్ని ఫిల్టర్ చేసుకొని, అంటే విదేశాలు ఉండేటువంటి రాజ్యాంగం యాజిటీస్గా మనకి అన్వయించాలంటే కష్టంగా ఉంటుంది. అంటే అవన్నీ డెవలప్ కంట్రీస్ కదా, మనకి చెందుతూ ఉన్నటువంటి కంట్రీ కదా, అందుకని అందులో ఉండేటువంటి మంచినేదో మనం తీసుకుని ఇదైతే మనం ఇంప్లిమెంట్ చేయగలం మన దేశంలో అనేటువంటి ఉద్దేశంతో ఆ డ్రాఫ్టింగ్ కమిటీ మొత్తం డ్రాఫ్ట్ చేసి దాన్ని హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఇదంతా ఈ ప్రాసెస్ అంతా దాదాపుగా 49 డిసెంబర్ 26కి పూర్తి అవుతుంది. కానీ అక్కడ కొద్ది రోజులు గ్యాప్ ఇస్తారు మళ్ళీ, అంటే ఆ రోజే దాన్ని ఆమోదించేసి అమలు చేయొచ్చు. కానీ అంతకుముందు జవహర్లాల్ నెహ్రూ యొక్క ఆధ్వర్యంలో బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడే ఒకసారి మన రాజ్యాంగ దినోత్సవం జరుపుకున్నాం మనం. అది జనవరి 26న పిలిపిచ్చాడు. దాని గుర్తుండాలనే ఉద్దేశంతోనే మళ్ళీ ఆ కొద్ది రోజులు ఆగి మళ్ళీ జనవరి 26 దాకా ఆగి ఆ రోజున మన దేశానికి గణతంత్ర దినోత్సవంగా జరుపుకుని. ఈరోజు మీరు జెండా మీరు చూసింటే మనం ఆగస్టు 10 అయినప్పుడు కింద నుంచి పైకి వెళ్ళిపోయి ఉంటుంది జెండా. అంటే పైన ఉండేటువంటి బ్రిటిష్ వాళ్ళ జెండాని కిందకి దించి ఇండియా జెండాను పైకి లేపాం మనం. అంటే మనం స్వతంత్రం మేము సాధించుకున్నామనేటువంటి ప్రపంచాన్ని తెలియజేయడం కోసం ఈరోజు జెండా అక్కడే ఉంది. దాన్ని మనం ఏం చేసినాము, అవతనం చేసినాం. అంటే అక్కడ నుంచి అంటే ఆల్రెడీ మన స్వతంత్రం వచ్చింది, కానీ కొత్తగా ఆ రోజు యొక్క ప్రత్యేకతను దేశ ప్రజలందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. విద్యార్థులుగా మీరందరూ కూడా మీకు ఇచ్చేటువంటి దేశం యొక్క లక్ష్యాలు ఏంటో మీరందరూ గుర్తెరిగారు. మీకు సిలబస్ కూడా అదే ఉంటుంది. దాన్నే మీరు 4 గడుల్లో మీరు వింటారు ఆ పాఠశాలలో. దీన్ని ఆచరించండి. ప్రజాప్రతినిధులుగా మీకు ఎదురయ్యేటువంటి చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే వాళ్ళు మీకు దోవ చూపిస్తారు. నెక్స్ట్ మీడియా మిత్రుల ద్వారా కూడా నేను ఆశించేది ఏంటంటే మన మండలంలో ఉండేటువంటి అన్ని పాఠశాలలకు ఇప్పుడు దాదాపు ఎక్కడికైతే కాంపౌండ్ వాల్స్ లేవో వాటన్నిటి కూడా వాళ్ళు మెజర్మెంట్ తీసుకున్నారు. ఇవన్నీ పూర్తినట్టయితే కొంత భద్రత కూడా ఏర్పడుతుంది. ఇప్పుడు కొత్తగా 2047 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము స్వర్ణాంధ్ర అనేటువంటి ఒక డ్రాఫ్ట్ తీసుకుని అందులో భాగంగానే స్కూల్కి సంబంధించినటువంటి రీకన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. వీటన్నిటిలో కూడా ప్రజలకు ఉండేటువంటి అనుమానాలు మీరు నివృత్తి చేసి భావితరాలకి మంచి విధిని అందించడంలో మీరందరూ కూడా తోడ్పడాలని ఎన్నో రాజ్యాంగాలను పరిశీలించి మన దేశానికి ఒక మహోన్నతమైన రాజ్యాంగాన్ని తయారు చేయడం జరిగింది. అందులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కృషిని మనం మర్చిపోలేము. ఆయన రాసిన ఈ రాజ్యాంగం వల్లనే ఈ దేశం ఇప్పటికి కూడా ఏకతాటిపై ఉందంటే ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా ఎన్నో ఇబ్బందులు మన దేశానికి ఎదురైనా కానీ అందరం ఒక్క తాటి మీద ఇప్పటికీ నిలబడి ఉన్నామంటే కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని మనందరం గుర్తుంచుకొని ఆ రాజ్యాంగంలో మనందరికీ స్వేచ్ఛ, సమానత్వాలు, కులరహిత సమాజాన్ని ఏర్పాటు చేయాలని, ఆర్థికంగా అందరం అభివృద్ధి చెందాలని ఆ రోజుల్లోనే ఆయన గమనించి ఆ విషయాలన్నీ కూడా రాజ్యాంగంలో పొందుపరిచి
గొప్ప రాజ్యాంగాన్ని మనకిచ్చిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మనందరం కూడా మీరు మీ జీవితంలో ఈ రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను ఉపయోగించుకొని బాగా చదివి ఉన్నత స్థాయిలో మీరు జీవించి ఒక గొప్ప పౌరులుగా ఈ దేశానికి మీరు సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 2.5 సంవత్సరాలు కష్టపడి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి కష్టపడి తయారు చేసాడు దేశ భవిష్యత్తు కోసం. దేశ భవిష్యత్తు అనేది అది పిల్లలు పెరిగే వాతావరణం మీరు పరిస్థితులను బట్టి ఉంటుంది. అందరూ కష్టపడి చదువుకోవాలి.